వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు బయట వాతావరణం చల్లగా వర్షం పడుతుందండి. మనం వర్షం పడుతూ ఇంట్లోనే ఉన్నప్పుడు క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది. నేను ఈరోజు ఆలూ బజ్జీ ప్రిపేర్ చేశానండి. ఆలూ బజ్జీ కోసం 2 ఆలుగడ్డలను తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా చాకుతోటి సన్నగా కట్ చేసుకోవాలండి. నాకైతే ఆలూ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ స్లైడర్ ఉందండి. స్లైడర్లో 10 నిమిషాల్లో అయ్యే పని 2 నిమిషాల్లో అయిపోతుంది. నేను 2 ఆలుగడ్డలు కూడా 2-3 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఏ విధంగా స్లైసెస్ వచ్చినాయో. 2 ఆలుగడ్డలను కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాను. కొన్ని వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో వేయాలండి. సాల్ట్ వాటర్లో వేస్తే ఆలుగడ్డల మీద ఉండే తెల్లని పిండి పదార్థం లాగా ఉంటుంది కదా, ఆ పిండి పదార్థం అంతా పోయి శుభ్రంగా ఉంటుందండి. నేను పిండి కలుపుకోవడం కోసం 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, గుప్పిడంతా కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వాము తీసుకుని అరచేతిలో వేసి నలిసి వేసుకోవాలండి. 1/4 టీ స్పూను సాల్టు, చిటికెడంతా వంట సోడా కూడా వేసి స్కిప్ అయిపోయిందండి. కొన్ని వాటర్ వేసి పిండిని కలిసే విధంగా కలుపుకోవాలి. బయట తెచ్చుకునేవి ఆయిల్ వాసన వస్తూ ఉంటుంది కదా. చిటికెడంత పసుపు, 1/4 టీ స్పూను కారం వేశారు. నేను తీసుకున్న ఒక చిన్న కప్పు క్వాంటిటీకి కారం, పసుపు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. మరికొన్ని వాటర్ వేసి పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇలా స్పూన్తో కాకుండా చేత్తో కలిపినట్టయితే పర్ఫెక్ట్గా పిండి కలుస్తుందండి. చూడండి, స్పూన్తో కలిపితే కూడా నేను తీసుకున్న కొంచెం క్వాంటిటీకి స్పూన్తోనే కలిపాను. ముందుగా మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసిన స్లైసెస్ని నీళ్ళన్నీ వంపేసి చూడండి ఏ విధంగా పొడి పొడిలాడుతూ ఉన్నాయో. ఇలాంటప్పుడు మనం ముందుగా కలిపి ఉంచిన పిండిలో ముంచి ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్నీ కూడా ఒకదాని వంట ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పి కాల్చుకోవాలండి. ఇవి తింటుంటే టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే బయట ఆయిల్లో అన్నీ ఒకే విధంగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి మన ఇంట్లో తయారు చేసుకున్నట్లయితే హెల్త్కి మంచిది, ఆయిల్ వాసన లేకుండా ఉంటుందండి. బయట వర్షం పడేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. పకోడీ, బజ్జీలు లాంటివి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే త్వరగా అయిపోతుంది. బయటికి వెళ్ళే ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి. చూడండి ఏ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. మిగతావన్నీ కూడా వేసి డీప్ ఫ్రైలో కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండే ఆలూ బజ్జీ రెడీ అయిందండి. లోపల అంతా కరెక్ట్గా ఉడికిందండి.